మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో ఘనమైన రీఎంట్రీని చాటుకున్నారు. దాదాపు 150 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రం ఇది. మరి అంతటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈసారి నటించబోయే సినిమా ఇంకెంత ప్రతిష్టాత్మకంగా ఉండాలి? పైగా బాహుబలి లాంటి సిరీస్ అతిపెద్ద ఛాలెంజ్ ని బడా నిర్మాణ సంస్థల ముందు ఉంచింది. ఆ సినిమా రికార్డుల్ని ఇప్పట్లో కనీసం బాలీవుడ్ సినిమా అయినా టచ్ చేస్తుందా అన్నంతగా సంచలనాలు సృష్టించింది. మరి దీనికోసం ఎవరేం చేస్తున్నారు? అందుకే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అండ్ టీమ్ 151వ సినిమాపై విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ సినిమా ప్లాట్ఫామ్ మారుతూనే ఉంది. కాన్వాస్ భారీగా మారుతోంది. 150 కోట్లకు పైగా బడ్జెట్ ని వెచ్చించేందుకు చరణ్ సిద్ధమయ్యాడు. అందుకే ఇంతటి ప్రతిష్టాత్మక సినిమా కాబట్టి ఈ సినిమాలో కంటెంట్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలని మెగా కాంపౌండ్ భావిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్ సహా ఎమోషన్, డ్రామా ప్రతిదీ అద్భుతంగా పండాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టే ప్రస్తుతం అరడజను చేయి తిరిగిన రచయితలతో ఈ కథని వండివారిస్తున్నారు. ఇప్పటికే పరచూరి సోదరులతో కొందరు యువ రచయితలు సురేందర్ రెడ్డి కలిసి సుదీర్ఘంగా సీన్లు రాస్తూనే ఉన్నారు. స్క్రిప్ట్ ని 200% పర్ఫెక్ట్ గా మౌల్డ్ చేసేందుకు తీవ్రంగా తపన పడుతున్నారు. ఇక ఈ ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కథపై కసరత్తులు, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్టోరీని స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్, పరచూరి సోదరుల సారథ్యంలో రచయితలు పక్కాగా డ్రామటైజ్ చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద భారీ కాన్వాస్ తో తెరకెక్కనున్న ఈ సినిమా క్రియేటివ్ టీమ్ లోకి దర్శకుడు రాజమౌళి ఉండాలని మెగాస్టార్ సూచించారట. దాంతో ఇక జక్కన్న టీమ్ లో ఎంటర్ అయ్యారన్నది తాజా సమాచారం. జక్కన్న ఉయ్యాలవాడకు స్క్రీన్ ప్లేను అందిస్తున్నారట. దానికి సంబంధించి విజయేంద్రుని సలహాలు కూడా తీసుకుంటున్నారు. హిస్టారికల్ ఫిక్షన్ కథాంశంలో డ్రామటైజ్ చేయడంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి అనుభవం లేదు కాబట్టి కథలో హేమీలో ఎంటర్ అయ్యారని వెల్లడైంది. సినిమా విజయంలో అత్యంత కీలకమైన స్క్రీన్ ప్లే విభాగంలో రాజమౌళి పేరు టైటిల్స్ కార్డులో పడనుందని మెగా కాంపౌండ్ వర్గాల నుంచి తెలుస్తోంది. సినిమా సూపర్ సూపర్ హిట్ కాకపోయినా బాగానే ఉంది. యాజ్ ఎ పూజారి జూనియర్ ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ కొంచెం స్టైలిష్ గా ఉంటాడు. సో అలాంటి మూవీసే సెట్ అవుతాయి అన్నమాట. ఇలా పంతులు లాగా ఇలా సెట్ కాకుండా